నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ కాంచన్ లక్ష్మి. కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. ఈరోజు మన వీడియోలో పైల్స్, ఫిషర్, ఫిస్టులాగా చెప్పబడే 3 యానల్ కండిషన్స్‌లో ముఖ్యంగా కేఆర్ హెర్బ్స్‌లో అవైలబుల్‌గా ఉండేటువంటి ఆయుర్వేదిక్ ఫార్ములా గురించి డిస్కస్ చేసుకుందాం. మొదటగా పైల్స్ చూసుకుంటే పైల్స్‌ని హిమరాయిడ్స్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఆయుర్వేదంలో దీన్ని అర్షస్ అనే పేరుతో గ్రంథాల్లో వర్ణించడం జరిగింది. ఈ పైల్స్‌లో గనక మనం చూసుకున్నట్టయితే స్వోలెన్ బ్లడ్ వెసల్స్ అక్కడ ఉండేటువంటి యానల్ రీజియన్‌లో ఉండేటువంటి రక్తనాళాలు ఉబ్బడం లేదా వాయడం అనేది చూస్తూ ఉంటాం. అట్లా వాపుకు గురైనప్పుడు ఎప్పుడైతే బవల్ మూమెంట్స్ లేదా మోషన్‌కెళ్ళినప్పుడు రక్తం పడటం, బ్లీడింగ్ అవ్వడము, చాలా రకాల డిస్కంఫర్ట్ అనేది పేషెంట్ ఫేస్ చేస్తూ ఉంటాడు. రెండవది ఫిషర్ చూసుకున్నట్టయితే ఫిషర్‌ని ఆయుర్వేదంలో పరికర్తిక అనే పేరుతో వర్ణించడం జరిగింది. ఫిషర్‌లో గనక చూసుకున్నట్టయితే సిమ్టము అక్కడ యానల్ లైనింగ్ ఏదైతే ఉందో మనకు చిన్న చిన్న టేర్ లాగా అవ్వడం లేదా క్రాక్ లాగా కనిపించడం అనేది సిమ్టమ్‌గా చెప్పుకోవచ్చు. మరొక ఇబ్బంది చూసుకున్నట్టయితే ఎప్పుడైతే ఈ మోషన్‌కి వెళ్ళే టైంలో లేదా బవెల్ మూవ్‌మెంట్ టైంలో షార్ప్ పెయిన్ అనేది పేషెంట్ ఫీల్ అవుతూ ఉంటాడు. మూడవది చూసుకున్నట్టయితే ఫిస్టులా లేదా ఆయుర్వేదంలో భగంధ్రం అనే పేరుతో దీన్ని వర్ణించడం జరిగింది. ఫిస్టులా అనేది ఒక కనెక్షన్ లేదా ట్రాక్ అని చెప్పొచ్చు. ఈ యానల్ కెనాల్ ఏదైతే ఉందో, ఆ కెనాల్ నుంచి బయట స్కిన్ వరకు ఒక కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. అదొక చిన్న ట్రాక్ లాగా మారుతుంది. అందులోంచి ఎప్పుడైతే ఇన్ఫెక్షన్‌కి గురవుతుందో, అక్కడ నుంచి వివిధ రకాల స్రావాలు అంటే పస్ డిశ్చార్జ్ లాగా రావడం, వాటరీ డిశ్చార్జ్ లాగా రావడం అనేది చూస్తూ ఉంటాం ఈ ఫిస్టులా యొక్క కండిషన్‌లో. ఈ 3 కండిషన్స్‌లో గూడా ముఖ్యంగా కొన్ని రకాల ఓరల్ మెడిసిన్స్ ఇవ్వడము, లేదంటే గనక స్టూల్ సాఫ్ట్‌నర్స్ అంటాము. సో, కాన్‌స్టిపేషన్ లేకుండా ఏదైతే మోషన్ ఫ్రీగా ఉంటుందో, బవెల్ మూవ్‌మెంట్ ఫ్రీగా ఉండేటువంటి మెడిసిన్స్ ఇవ్వడము. సో, అడ్వాన్స్ స్టేజెస్‌లో సర్జరీకి వెళ్ళడం ఇవన్నీ గూడా ప్రస్తుతం ఉండే ట్రీట్మెంట్ ఆప్షన్స్ కింద మనం చెప్పుకోవచ్చు. అయితే ఆయుర్వేదంలో నేను చెప్పినట్టుగానే సో, అర్షస్సు, పరికర్తిక లేదా భగంధ్రం ఈ మూడింటికి గూడా ఆయుర్వేదంలో మంచి చికిత్సలనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. ఆర్షస్‌లో చూసుకుంటే గనక కర్మ పద్ధతి కాకుండా ఇంటర్నల్ మెడిసిన్స్ ఇవ్వడము. సో, ఈ ఫిషర్ లేదా పరికర్తికలో చూసుకున్నట్టయితే లోకల్‌గా కొన్ని రకాల అప్లికేషన్స్ పెట్టడము. భగంతరం అనే చూసుకుంటే అక్కడ సూత్ర టెక్నిక్ అనేది ఉంటుంది. ఏదైతే మెడికేటెడ్ థ్రెడ్ ఉంటుందో ఆ ట్రాక్ నుంచి తీసుకొని ఆ థ్రెడ్‌ని కట్టడం అనేది గూడా ఒక టెక్నిక్‌గా ఆయుర్వేదంలో చెప్పబడింది. అయితే ఈ అన్ని చికిత్సలు అవైలబుల్ ఉన్నప్పటికిని మా కేఆర్ హెర్బ్స్‌లో ఎటువంటి చికిత్సలు అవసరం లేకుండా కేవలం ఇంటర్నల్ మెడిసిన్స్‌తో 22 లేదా 1 మంత్ 30 డేస్ లోపే మీకు మంచి రిజల్ట్ అండ్ మీరు ఖచ్చితమైన రిజల్ట్ అనేది కేఆర్ హెర్బ్స్‌లో చూడొచ్చు. మేము యూజ్ చేసేటువంటి కొన్ని రకాల ఔషధాలు మరియు కొన్ని రకాల భస్మ ప్రిపరేషన్స్ ద్వారా ఎటువంటి సర్జరీ కానీ, ఎటువంటి లోకల్ అప్లికేషన్ లేకుండా గూడా ఈ 3 వ్యాధులలో గూడా రిజల్ట్ అనేది 100% 1 మంత్ లోపు మేము చాలామంది పేషెంట్స్‌లో చూడడం జరిగింది. మీకు గనక ఇంట్రెస్ట్ ఉండి ఈ యొక్క ఇబ్బందులతో మీరు బాధపడుతూ ఉంటే తప్పక కేఆర్ హెర్బ్స్‌ని విజిట్ చేయండి. మంచి ట్రీట్మెంట్ పొందండి. మీరు రాలేని పక్షాన మీరు త్రూ ఫోన్ కాంటాక్ట్ అయ్యి కన్సల్టేషన్ పద్ధతి ద్వారా గూడా మెడిసిన్స్ అనేవి తెప్పించుకొని వాడొచ్చు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ 3 సమస్యలతో బాధపడుతూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ సమస్యలకు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.